అయినా దీనివల్ల నీకు ఒక యూజ్ ఉంది రోయ్. ఏంటని అడుగు అడుగు అడుగు. ఏదైనా నీ 2 నెలలు వేస్ట్ అవ్వలేదనుకో ఏమంటావు? రే చెప్పడం పూర్తి అవ్వలేదురా, రా. నీ దుఃఖం పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను కదా నీకు. అలాగే నా సంతోషం పంచుకోవడానికి నువ్వు ఒక్కడవే మిగిలావు. చాలా పాపులర్ అయిన ఈ సంతోషం అందరితో పంచుకున్న తర్వాత ఉన్న బ్యాలెన్స్ ఇది. నువ్వు తీసుకో. ఏంటి అలా ఆగావు? రారా, ఇంకా చాలా మాట్లాడుకోవాలి మనం. రా రా రా. ఏంట్రా ఫ్రెండ్షిప్ చేయడం కూడా రాదు నీకు? అదిగో రా, ఇదిగో ఎక్కడ కూర్చోండి మాస్టారు. ఇప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకుందాం, ఓకేనా? 6 నెలల ముందే నేను దీన్ని చేంజ్ పెట్టుకున్నాను రా. హాయ్ నిఖిత, గుడ్ మార్నింగ్. ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం, ఓకే? రే కూర్చో కూర్చో, ఒక్క నిమిషం. అలా ఉత్తి చేతులతో వెళ్ళకూడదురా. A friend in need is a friend indeed. Free food vouchers. బెంగళూరు లాంటి ఇంత ఎక్స్పెన్సివ్ సిటీలో జాబ్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నువ్వు ఫుడ్ కోసం అడుక్కుంటూ తిరగడం నేను ఏసీ కార్లో కూర్చొని చూడలేనురా. ఒక్కొక్కసారి నువ్వు 50 రూపాయలకే కడుపు నిండా తినేయచ్చు. ఇవైపోతే వచ్చి నన్ను అడుగు, మళ్ళీ ఇస్తాను. ఇందా. ఏంటిది? నువ్వే చెప్పావు కదా ఇది ఒక గేమ్ లాంటిదని. దానికి ఇలా ఉత్తినే కూర్చుంటే సరిపోదు, దిగి ఆడాలి. మిగతా 2 ఫొటోస్ వదిలే, ఈ 2 ఫొటోస్ మాత్రం చాలు తను కనిపెట్టాను. ఇదేదో కాలేజ్ ల్యాబ్లా ఉంది, ఇదో సినిమా థియేటర్. ఇవి 2 ఇదే సిటీలో ఉండొచ్చు. ఈ ప్లేసెస్ కనిపెట్టడం ఈజీయే కదా. బట్ ఇక్కడ ఎన్ని థియేటర్స్ అని వెతుకుతాను చెప్పు. ఒరే తింగర సన్యాసి, నీకు తన మాత్రమే కనిపిస్తుందా? తన వెనక బ్యాక్లో చూడు, రాజ్ కుమార్ పాత కన్నడ సినిమా పోస్టర్ అది. కరెక్ట్ రా. రే ఇప్పుడు రాజ్ కుమార్ సినిమాలు ఎన్ని థియేటర్లు ఆడతాయిరా? ఫైనల్లీ వి గాట్ లక్కీ. ఆ ల్యాబ్ నే థియేటర్ ని కనిపెట్టాం. యు నో. నో 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 నో. రే రారా. మీరు తెలుగు వాళ్ళా? మీరునా? ఆ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో నాకు ఇస్తారా? ఎందుకు? ఈ థియేటర్కి వచ్చిన అమ్మాయి కదా, గుర్తు కోసం నా దగ్గర ఉండనివ్వండి. అయ్యి చేత కార్తె మోసల పొక్క. ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు నీకు? నీ సరే దుంచండి సార్. ఇందులో బిఫోర్ 5 years మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. చూడరా. కానీ మా లక్ అక్కడే ఆగిపోయింది. ఏంట్రా? అరే ఈ కాలేజీలన్నీ తిరిగేసరికి మన కాలేజ్ డేస్ మిస్ అవుతున్నాం కదా. నేనేం మిస్ అవ్వట్లేదు. మనం మొదటిసారి కలిసిన రోజు నీకు గుర్తుందా? మా మమ్మీ డాడీని మర్చిపోయినా ఆ రోజున మాత్రం మర్చిపోను.